మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలిలో సిద్ధమవుతున్న ఫైకస్ పార్కును మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. సంక్రాంతి సందర్భంగా 4 రోజుల పాటు సందర్శకుల్ని పార్కులోకి అనుమతిస్తామని, పనులు మొత్తం పూర్తయ్యాక అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పురపాలక సంఘ కార్యాలయ భవనం, ఎన్టీఆర్ విగ్రహం, వాటర్ ఫౌంటైన్ను మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోంది అనడానికి తుంగభద్ర జలాశయానికి గేటు ఏర్పాటు చేయడమే నిదర్శనమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పాత గేట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోమవారం 18వ నంబర్ పాత గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు చేశారని వివరించారు. పేద బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సచివాలయంలో ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. నకిలీ మద్యం కేసులో నిందితులకు ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. నిందితులకు రిమాండ్ గడువు పూర్తి కానుండటంతో న్యాయస్థానంలో హాజరుపరిచారు. జడ్జి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో కిలో 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని బాలుడు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరుకు చెందిన తూపిలి శివ, ఆత్మకూరుకు చెందిన పరవస్తు లక్ష్మణ్ను పట్టుకుని 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. నకిలీ బంగారం చూపి మోసానికి పాల్పడుతున్న కేటుగాళ్లను అన్నమయ్య జిల్లా చిన్నమండెం పోలీసులు అరెస్టు చేశారు. 6గురిని అరెస్టు చేసి కారు, 3 లక్షల నగదు, 2 కిలోల నకిలీ బంగారం నగల్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ రోషన్ తెలిపారు.